ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ ఫుల్ మాస్ ఓరా మాస్ కేజీఎఫ్ మించింది సినిమా. ఫ్రెండ్షిప్ కంటే ఆడవాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా కొత్త పాయింట్. డైనోసార్ బ్లాక్ బస్టర్. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. మీకు లాస్ట్ వరకు కూడా మీరు కూర్చున్న మనిషి లెగడం. ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపాడని. ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. మూవీ సూపర్ డూపర్ హిట్. మేము ఒక 4 years వరకు చెప్పుకుని తిరుగుతాం ఈ సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ 4 years వరకు చెప్తాం, ఇంకా ఎక్కువే. సలారే ఎలివేషన్స్ కేజీఎఫ్ లైట్. కేజీఎఫ్ అయితే అసలు పిక్చర్ లైట్ అసలు పనికిరాదు కాదు. నువ్వు చూడలేవు కేజీఎఫ్, ఇంకా చూడలేవు సలార్ చూస్తే. అంతా బాగుంది సలార్. అసలు ఎలివేషన్ సీన్స్ ఇచ్చాడు. ఇంకొకటి సినిమా చూసిన వైలెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అందరూ అన్నారు కదా ఆది పురుష్ ఏంటి, ఆ కట్అవుట్ కి రాధేశ్యామ్ ఏంటని. ఆయన మాస్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ 1 తో చూపించాడు. మిర్చిలో చూసారా, మిర్చిలో రక్తం కారుతుంది. దానమ్మ మొగడు చూపించాడు. ప్రశాంత్ నీల్ని ఏమని పెట్టుకున్నామో, ఏమని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో దానికి మించి ప్రశాంత్ నీల్కి దండం పెట్టాలి. నిజం చెప్తున్నా, అంత మంచి తీసాడు సినిమా మాత్రం. బెనిఫిట్ షోలో వేయలేదు, నార్మల్ షోస్ పోస్ట్ సీన్స్ చెప్పాడు కాబట్టి అసలు నిజం చెప్తున్నా కదా. మనం ఇంటర్వెల్ పాప్కార్న్ కూడా కాదు, ఎప్పుడు చూపిస్తాడా అని వెయిట్ చేస్తాం అన్నా. థియేటర్ బాబు అసలు మేము బయటికి వెళ్ళా, చైర్ల నుంచి కూర్చునే ఉన్నాము, కథల్లో కూడా కదలే, వెయిట్ చేస్తూనే ఉన్నాం ఆ సీన్ల కోసం. చెప్తున్నా అందరూ పక్క ఫ్యామిలీతో వచ్చినా కూడా చూడాల్సిందే సినిమా. ఫ్యామిలీ కూడా రావచ్చు, చాలా బాగుంది. ప్రభాస్ మాత్రం చాలా బాగా చూపించారు. బాహుబలి రికార్డులు కూడా బదులు కొట్టేస్తాడు. బాస్ కి పేరు పెట్టలేం బ్రో, పేరు పెట్టలేం అంతే. ఆయన దేవుడు, దేవుడు లానే అన్నాడు బ్రో. అసలు మాట లేవు బ్రో దానికి. నాకు మొత్తం ఏం లేదు బ్రో, నాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడి కోసం వచ్చాం వెళ్ళాం అంతే అంతే. మా దేవుడు బ్రో ఫుల్ ఫైట్, ఫ్రెండ్షిప్ ఫైట్, సూపర్ సెక్సీ మూవీ. 1 time 2 time 3 times కాదు 10 times చూసినా దేవుడే బ్రో. పార్ట్ 2 కి ఇప్పుడు మొత్తం సస్పెన్స్ బ్రో. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఏమైతుందో అని. చాలా చాలా వెరైటీ ఉంది. బ్యూటిఫుల్ డ్రామా అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. మాకు అర్థమైంది ఏంటంటే అసత్యాన్ని ఎదుర్కొని ఆడవాళ్ళని ఏ రకంలో ఇబ్బంది పెడుతుంటే ప్రభాస్ గారు సేవ్ చేసిన విధానం, స్నేహం అనే దానికి చాలా లేట్గా అర్థమైంది అనేది చాలా నీట్గా చూపించాడు. ఎక్సలెంట్. కొత్త ఇంగ్లీష్ ఫైట్స్ కంటే వెరైటీగా ఉన్నాయండి. డైలాగ్స్ సింపుల్గా షార్ట్ కట్లో చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా ఎక్సలెంట్ సినిమా, బ్రహ్మాండమైన సినిమా. ఫ్రెండ్షిప్ ప్రాణం అండి. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి, ఊరికి డీప్గా ఉంటాం కాదు, అవసరమైనప్పుడు ఫ్రెండ్షిప్, దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దాని మీద ఫ్రెండ్షిప్లో చాలా ఎక్సలెంట్ పిక్చర్ అండి. అద్భుతం అండి క్లైమాక్స్. చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. మీకు లాస్ట్ వరకు కూడా మీరు కూర్చున్న మనిషి లెగడం అంతే, మీకు చూస్తే తెలుస్తుంది. సూపర్ ఫైట్స్ అసలు ప్రభాస్ ఎంట్రీ నుంచి అదిరిపోయింది. మొత్తం దొరికిపోతాయి. బుక్ మై షో మొత్తం సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ సూపర్ కాదు కానీ ఇది కట్అవుట్ కరెక్ట్ సినిమా. ఆ బ్లడ్ అంతా వైలెన్స్ అని అనరు, కరెక్ట్గా నిజంగా కావాలి. అసలు యాక్చువల్ సీన్స్ కదా కావాలి. ఇన్నోసెన్స్ గా చూపించిన మనిషి వైలెంట్ ఎలా మారుతాడో చూపించాడు. ఉగ్రం అయినేం కాదు కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు భయ్యా. అదొక్క ఆ కట్అవుట్, ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ నరకం. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న, అంటే స్టోరీ ఎలాగ చేయండి, అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళంతా శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన మహోబలి 2లో కట్టప్ప ఎందుకు చంపాలి అనుకుంటామో, ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు.
అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్, 1980s వరల్డ్, ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది అది వేరు, ఇది వేరు. ప్రభాస్కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా పని ఫ్యాన్స్కి అయితే పండగ అరాచక. ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు, బట్ సినిమా మాత్రం అన్న ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్కి కటౌట్కి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. సూపర్ భయ్యా, సూపర్. ప్రభాస్ యాక్షన్ సూపర్ అన్న సినిమా. ఏం బాగాలేదు, ఎంత బాగుందో. ఫ్రెండ్షిప్ కంటే ఆడవాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా కొత్త పాయింట్. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అని బాగుంది, అది బాగుంది. పార్ట్ 2లో ఇంకా ఏమవుతుందో చూడాలి. అన్న హిట్ అన్న, కంపల్సరీ హిట్ అన్న. కేజీఎఫ్ మించే ఉందన్న, హైలైట్ ఉంది మస్తు అయితే. ఖచ్చితంగా అన్న, నేను దానికి నేను చెప్పలేను నాకు తెలిసి 100 days పక్కా కంపల్సరీ. అసలు టికెట్లు దొరుకుతలేవు మేడం, అసలు టికెట్లు ఆన్లైన్. ఇప్పుడు ఆ వారం ఉన్నాయా, ఈ వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి, మొత్తం వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు బయట ఎవరినైనా అడిగినా కూడా ఒక టికెట్ వచ్చి 1500 అడుగుతారు. జస్ట్ ఒక టికెట్, బాల్కనీ టికెట్ 250 ఉంది. ఇప్పుడు బయట అడిగితే అంతా 1500 అడుగుతుంది. ఫ్రెండ్షిప్ అయినా కానీ ఏదైనా కానీ మమ్మీ చెప్తే వింటుండు ప్రభాస్. మస్తు ఉందన్న సినిమా అయితే. బూత్ బాంబ్స్ వస్తేనే చూస్తుంటాం, మెంటల్ ఉంది సినిమా. ఫైట్సింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది బూత్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి. మళ్ళీ ఫైటింగ్ ఆడుతుంటే బీజిఎం కూడా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది. సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు? సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి, అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి అన్న, ఫస్ట్ అయితే నార్మల్గా ఉందన్న, అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్, ఫస్ట్ స్టోరీ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతుంది అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది, సెకండ్ హాఫ్ చెప్పేస్తాడు, కథ ఇచ్చేస్తాడు. నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్న, ఒక్కొక్కరికి అక్కడ ఉంటుందన్న. అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా, వచ్చాడా లేదా అది కావాలా మనకి. దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి, సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి.